హాయ్ అండి. ఈరోజు మనం కాశీలోని ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైన వృద్ధాదిత్యుని గురించి తెలుసుకుందాం. ఈ వృద్ధాదిత్యుని ఆలయము కాశీ విశాలాక్షి ఆలయానికి దగ్గరలో ఉంటుందండి. ఈ ఆలయం పడే హనుమాన్ ఆలయానికి దక్షిణ వైపున ఉంటుంది. కాశీ విశాలాక్షి ఆలయం దగ్గర నుంచి గంగ వైపు మీరు ఘాటుకు వెళ్ళే దారిలో కుడివైపున ఈ ఆలయం ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాలన్నీ విశాలంగా ఉండేవి, కానీ పరాయి మతస్థుల ధ్వంసం కారణంగా మనకి ఈరోజు చిన్న చిన్న ఆలయాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వృద్ధాదిత్యుని గురించి తెలుసుకుందాం. పూర్వం హరిత అనే ఒక వృద్ధుడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆయన యొక్క తపస్సుకి సూర్య భగవానుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు సూర్య భగవాను యవ్వనం ప్రసాదించమని అడిగాడు అన్నమాట. దానికి సూర్య భగవానుడు ఈ యవ్వనంతో ఏం చేస్తామని అడిగినప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు, స్వామి, ఈ ముసల్తనం వల్ల వచ్చే అనారోగ్యం వల్ల నేను ఈ తపస్సు చేయలేకపోతున్నాను, దానికోసం నాకు యవ్వనం ప్రసాదించవలసిందని చెప్పి అడుగుతాడనమాట. దానికి సంతోషించిన సూర్యుడు ఆ వృద్ధ బ్రాహ్మణునికి యవ్వనాన్ని ప్రసాదించాడు. ఈ వృద్ధాదిత్యుని యొక్క దర్శనం వల్ల ముసల్తనంలో వచ్చే రోగబాధలు ఉండవని కాశీఖండంలో చెప్పబడింది. ఈ ఆలయానికి వెళ్ళడానికి మీరు ఘాట్లో ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా సూర్యుని ప్రతిమ రూపంలో ఉన్న ఈ శిల ఒకటి గోడ వైపు ఉంటుందండి. దీని ద్వారా కూడా మనకి ఈ ఆలయం దగ్గరలో ఉందని గుర్తించవచ్చు. మీరు కానీ ఈసారి కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు చూసిన వారైతే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.